సార్ ఒకసారి మొదటిగా ఈ రోజు గాంధీ జయంతి జరుగుతుంది. సో గాంధీ జయంతి శుభాకాంక్షలు. సో ఈ రోజు మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అండ్ ఇన్ అసోసియేషన్ విత్ పిరామల్ ఫౌండేషన్ అండ్ టిఆర్ఐఎఫ్ ఫెలోస్ అందరూ కలిపి త్రూఅవుట్ ఇండియా భారతదేశ త్రూఅవుట్ ఇప్పుడు స్పెషల్ గ్రామ సభ పెట్టారు. మన డిస్టిక్ లో కూడా 6 ప్లేసెస్ 6 గ్రామ పంచాయతీలో కూడా ఈ స్పెషల్ గ్రామ సభ జరుగుతుంది. నేను రావడానికి ముందు ఆల్రెడీ అందరూ మాట్లాడారు. ఈ స్పెషల్ గ్రామ సభ ఎందుకు స్పెషల్ అని చెప్తున్నామంటే ఇప్పుడు 75 ఇయర్స్ అయిన ఎల్డర్ ఏజ్ పీపుల్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని పిలిచి వాళ్ళు జనరల్గా మనము ఏజ్ అయిందంటే వాళ్ళు ఏమి ప్రొడక్టివ్ లేదు ఏమి చెయ్యరు అని అనుకుంటాము. బట్ అలా కాదు, వాళ్ళు దేర్ లైక్ ట్రెజర్, ఒక నిధి లాగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు ఏమేమి చూసారో అదన్నీ మనము వాళ్ళతో అడిగి ఏమేమి అప్పుడు ఈ గ్రామ పంచాయతీ అంటే ఎలా ఉంది, ఎలక్షన్ ఎలా జరిగింది, అభివృద్ధి ఎలా ఉంటుంది ఆ టైంలో, ఇప్పుడు ఎలా ఉంది, అది అన్నీ చూశారు. సో ఈ 75+ వయసిన అందరూ పెద్దవాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఏమేం చేంజెస్ అయిందో, ఏమేం ముందు ఎలా ఉందో అదన్నీ అడిగి దే ఆర్ టేకింగ్ దేర్ ఒపీనియన్ ఆల్సో. అందుకే దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ ఇది చేస్తున్నారు. పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్ అని చేస్తున్నారు త్రూఅవుట్ ఇండియా, భారతదేశం మొత్తం. పంచాయత్ ఈ గ్రామ పంచాయత్ అండ్ ఈ విలేజ్ ని డెవలప్ చేయడానికి పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్ అని 2024-25 సంవత్సరంకి ఇది చేస్తున్నారు. సో ఆ ప్రోగ్రామ్ అండర్ ఇది స్పెషల్ గ్రామ సభ పెట్టడానికి జరిగింది. సో ఇక్కడ హుకుంపేటలో ఈ జీకే మండల్లో ఈ స్పెషల్ గ్రామ సభ జరుగుతుంది. సో ఇప్పుడు గ్రామ సభ అంటే మీ అందరికీ తెలుసు, ఈ గ్రామాల్లో ఉన్న అందరూ ఇక్కడ భాగవహిస్తారు, పార్టిసిపేట్ అవుతారు. మీకు ఏమేమి ప్రాబ్లం ఉందో, ఈ విలేజ్ డెవలప్ చేయడానికి ఏమేమి అవసరం ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నీళ్లు కరెక్ట్గా రావట్లేదు, దెన్ ఇల్లు లేదు, రస్తా రోడ్ సరిగా లేదు, ఇది ఏమేమి ప్రాబ్లం ఉందో అదన్నీ ఇక్కడ డిస్కస్ చేయాలి. ఏమేమి కావాలో అదన్నీ సర్పంచ్ గారికి చెప్తే వాళ్ళు మనకి వచ్చి ప్రభుత్వంకి చెప్తారు. అండ్ వీ విల్ కోఆర్డినేట్ అండ్ ఇది అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాము. సో ఈ గ్రామ సభ జస్ట్ ఒక అందరూ వచ్చి కూర్చి మాట్లాడి వెళ్ళడానికి కాదు, మీ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉందో అదన్నీ ఇక్కడ డీటెయిల్గా డిస్కస్ చేయాలి. సర్పంచ్ గారు ఇక్కడ అవైలబుల్ ఉంటారు. ఇప్పుడే మన ఆఫీసర్స్ కూడా చెప్పారు, ఇక్కడ ఉన్న సర్పంచ్ చాలా యాక్టివ్గా ఉన్నారు, ప్రోయాక్టివ్గా పని చేస్తారు అని. గుడ్ థింగ్, దట్ ఈస్ అ గుడ్ థింగ్. మీరు ఇంకా ఎక్కువ వర్క్ చేయాలి, సో దట్ ఇక్కడ ఉన్న అన్ని విలేజెస్ చాలా అభివృద్ధి అవుతాయని చెప్తూ ఈ స్పెషల్ గ్రామ సభ ఎందుకు కండక్ట్ చేశామో అది మెయిన్ ఇంటెన్షన్ కంప్లీట్ అవ్వాలి. సో అది చూసుకొని ఇంకా ఈ కంప్లీట్ ఉక్కంపేట అండ్ కంప్లీట్ పాడేరు అండ్ ఓల్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ డెవలప్ అయ్యాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గ్రామ పంచాయతీ యొక్క ప్రత్యేక విధి నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే నీటిని ఏ విధంగా సంరక్షించుకోవాలి, ఆ సంరక్షించుకున్న తర్వాత మన వ్యక్తిగత అవసరాలకు ఏ విధంగా వాడుకోవాలి, తద్వారా సామాజిక అవసరాలు మన వ్యక్తిగతంగా కాకుండా సామాజిక అవసరాలకు ఏ విధంగా వాడుకోవాలి అనేది నాకు ఇచ్చిన టాపిక్. కాబట్టి నీరు లేకపోతే మనము ఏ పని చేయలేము. ఉదాహరణకి మన పంటలు పండించుకోవడం కానివ్వండి, వంట చేసుకోవడం కానివ్వండి, మన స్నానం చేయడం కానివ్వండి, నీరు లేకపోతే ఏది కూడా పవిత్రత అనేది రాదు. కాబట్టి అటువంటి నీటిని మనం సంరక్షించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఉదాహరణకి పూర్వపు కాలంలోని వర్షాలు సక్రమంగా టైంకి పడేవా లేవండి? పడేవా లేవా? ఇప్పుడు పడుతున్నాయా? ఇప్పుడు సక్రమంగా పడట్లేదంటే మన ఆచారాలు, మన అలవాట్లు అవన్నీ మారుతున్నాయి. ఉదాహరణకి పంట పండించేటప్పుడు పూర్వం ఎరువులు లేకుండా పంటలు పండించేవారు. ఇప్పుడు డిఏపి, యూరియా అనేవి మనము భూసారవంతమైనవి క్షీణిస్తున్నాయి. దానివల్ల
వాతావరణం దెబ్బతింటుంది. వాతావరణం సమతుల్యం దెబ్బతినడం వల్ల ఈ వాతావరణ మార్పుల్లో వర్షం రావడం కూడా తగ్గుతుంది. తగ్గుతుందా లేదా? తగ్గుతుందా లేదండి? కాబట్టి మళ్ళీ పాత రోజుల్లో ఏ విధంగా ఏ సీజన్లో అయితే ఏ వర్షాలు పడాలో ఎప్పుడు పడాలో అవన్నీ చేయాలంటే మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి పెద్దలు ఇందాక మాట్లాడినప్పుడు చెప్పారు, పూర్వపు రోజుల్లో ఎక్కడో ఊట దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకునే వాళ్ళము, ఆ నీళ్లు తాగేవాళ్ళము. ప్రస్తుతము మన ప్రభుత్వము వారు ఏం చేస్తున్నారంటే జల్ జీవన్ మిషన్ అని ఇచ్చారు. మంచి తాగునీరు అందించాలని ఒక ప్రధాన ఉద్దేశం గ్రామ పంచాయతీకి ఉంది. కాబట్టి జల్ జీవన్ అనే మిషన్ 2024 కల్లా ప్రతి ఇంటింటికి మంచినీటి కొలాయి అందించాలనే ఉద్దేశంతో ఆ మంచినీరు కూడా శుద్ధమైన మంచినీరు అయి ఉండాలి. ఆ నీటిని ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి చెందిన ప్రతి ఒక్కరికి అందించాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేపడుతున్నారు. కాబట్టి గ్రామ పంచాయతీ ఏం చేస్తుంది, మన గ్రామ పంచాయతీ అవసరాలు ఎన్ని ఇళ్ళకు ఉన్నాయి, ఎన్ని ఇళ్ళకు లేవు అనేది గ్రామ సభలో చర్చించుకుంటాము. మీ అందరికీ పిలవడానికి ప్రధాన కారణం అంటే మిమ్మల్ని భాగస్వామి చేయడం, మీలో లోటుపాట్లు ఏమున్నాయో తెలుసుకోవడం. అందులో ఇది ఒక విధి. నీటిలో ఉదాహరణకి మంచినీటి కొలాయి లేకపోతే గ్రామ పంచాయతీ ముందు పెడితే వాళ్ళందరూ చర్చించుకొని మీకు తీర్మానం చేసి మీ అందరికీ అందిస్తారు. ఈ